గత 25 సంవత్సరాలుగా కొల్లి సుశీలమ్మ మా చిన్నమ్మండి. ఆవిడ ఇంట్లో మేము ఉంటున్నాము. ఆవిడని బాగోగులు చూసుకున్నామండి. అయితే ఆవిడ మాకు వీలునామా ద్వారా ఆస్తి మాకు ఇచ్చిందండి. అయితే మేము కోర్టులేసుకుంటే మాకు కోర్టు హక్కు కల్పించిందండి. అయితే కొల్లి సుందరం అనే వ్యక్తి మాపై దాడి చేసి మా చిన్నమ్మని అంతకుముందే తీసుకెళ్ళిపోయి చంపేసాడండి. చంపేసిన తర్వాత ఇప్పుడు కొల్లి సుందరం అనే వ్యక్తి మొన్న 21 తారీఖున ఆగస్టున 10 మందిని పంపించండి. నా నా ఆడపడుచుని చీర లాగేసి, నా చేతులు లాగేసి అసభ్యకరంగా ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారండి. వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయించి బయటికి లాగేసేసారండి. ఫస్ట్ దాడి అలా చేశారు. తర్వాత రెండో దాడి 35 మందిని పంపించారండి. 20 మంది ఆడవాళ్ళు, 10 మంది 15 మంది మగవాళ్ళు వచ్చి నేనొక్కదాన్నే ఉన్నానండి అప్పుడు. ఒక్కదాన్ని ఉంటే అప్పుడు నన్ను బయటికి లాగేసి నా ఫోన్ లాగేసుకొని మా ఇంట్లో సామాన్లన్నీ బయట పడేసి సీసీ కెమెరాలు పగలగొట్టేసి వైఫై కట్ చేసి ఇంట్లోకొచ్చి దౌర్జన్యంగా నన్ను లాగేసి నేను రోడ్ మీద ఆహ్, జాకెట్ లంగాయితో పరుగులెత్తానండి ప్రాణరక్షణ కొరకు. పోలీసులకి ఎన్ని సార్లు మేము వెళ్లి ప్రాధేయపడి బ్రతిమిలాడినా సర్లే మా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి.